హలో, నేను మీ హిస్టరీ రఫీసాన్ని. సాధారణంగా ఏ రాజవంశంలోనైనా ఆ రాజవంశపు మూల పురుషుడు, ఆ వంశంలో గొప్ప రాజు, ఆ వంశంలో చివరి రాజు, ఇలా కొన్ని కేటగిరీలకు చెందిన విభజనలు ఉంటాయి. దాదాపుగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు హిస్టరీ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక పాయింట్కు చేరుకుంటాం. గొప్ప రాజు తర్వాత ఇక వచ్చేవాళ్ళందరూ చివరి రాజులు అసమర్థులే. కాబట్టి లాటర్ అనంతర పాలకులు లాటర్ రూలర్స్, వీళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ చిన్ని లాంటి పేర్లున్న వ్యక్తులు, రాజులు, వీళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మనం ఆ టాపిక్ని ఇక అక్కడితో మూసేసి మరో రాజవంశంలోకో మరో పాఠంలోకో మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏ వంశంలోనైనా చివరి రాజుల్లో కూడా మనకి బంగారం లాంటి పోటీ పరీక్షలో ఉపయోగపడే అంశాలు ఉంటాయి. తరచి చూస్తే, కీన్గా అబ్జర్వేషన్ చేస్తే, ఒక్కసారి లోతుకు వెళ్ళొస్తే గొప్ప రాజుల కన్నా చివరి రాజుల్లోనే పోటీ పరీక్షల పేపర్ సెక్టర్ దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మనం సంగమ వంశం చెప్పేసుకున్నాం. దాదాపుగా మొదటి హరిహర్ రాయలు అన్నాం, మొదటి బుక్కరాయలు అన్నాం, రెండవ హరిహర్ రాయలు అన్నాం, మొదటి దేవరాయలు అన్నాం, రెండో దేవరాయలు అన్నాం. దాదాపుగా ఈ వంశంలో ముఖ్యమైన రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చేసాం. అయితే చివరి రాజులు రెండో దేవరాయల తర్వాత సంగమ వంశంలో ఇద్దరు ఉంటిరి. ఒక ఆయన పేరు మల్లికార్జున రాయలు, ఇంకొక ఆయన పేరు విరూపాక్ష రాయలు. రాత్రే కూర్చొని చూసా, రిఫర్ చేసా బుక్స్, వీళ్ళిద్దరిలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అని. అంటే అన్ని రాజవంశాల్లో చివరి రాజులలో ఇలాంటి పాయింట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ సంగమ వంశంలో చివరిన ఏలిన మల్లికార్జున రాయలు, విరూపాక్ష రాయలు, ప్రధానంగా విరూపాక్ష రాయలు కాలంలో పోటీ పరీక్షల్లో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అందువల్ల ఈరోజు వీడియోలో విజయనగరానికి సంబంధించి మ్యాటర్ చెప్పుకుంటున్నాం. గత కొద్ది వీడియోలుగా మనం ఇందులో భాగంగా రెండో దేవరాయల తర్వాత సంగమ వంశం పరిస్థితి ఏంటి, ఇది నా ప్రశ్న. రెండో దేవరాయల వరకు ప్రీవియస్లో మనం వీడియోస్ చేసుకున్నాం. రెండో దేవరాయల తర్వాత సంగమ వంశపు పరిస్థితి ఏంటి, ఈ విషయాన్ని మనం చెప్పుకోబోయే ముందు రెండో దేవరాయల్లో ఒక 2-3 ఇష్యూలు ఉన్నాయి. పోటీ పరీక్షల దృష్ట్యా అవి చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మాట్లాడుకుని రెండో దేవరాయలు తర్వాత సంగమ వంశంలో పరిపాలన చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పరిపాలన చేసిన రాజుల గురించి. సాధారణంగా రెండో దేవరాయల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. శ్రీనాథుడు, ఈయన పెదకోమటి వేమారెడ్డి వద్ద ఉండేవాడు సమకాలీనంగా కొండవీడులో. ఈయన రెండో దేవరాయల వద్దకు వెళ్ళాడు. రెండో దేవరాయలి ఆస్థానంలో ఉన్న అరుణనాథ డిండిమ భట్టు లేదా గౌడ డిండిమ భట్టుని పాండితీ వివాదంలో ఓడించాడు. కంచుడాకాన్ని పగలగొట్టాడు. గండ పెండేరం తొడిగించుకున్నాడు. కవి సార్వభౌమ అనే బిరుదు రెండో దేవరాయల ద్వారా పొందాడు. నిలువెత్తు బంగారాన్ని జోకించుకున్నాడు. ఇవన్నీ తీసుకుని రెడ్డి రాజ్యానికి వచ్చాడు. ఇది ఇంతవరకు మనకు తెలిసిన స్టోరీ. కానీ ఇందులో కూడా కీలకమైన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కూడా మనకు చాలా ఇంపార్టెంటు, చాలా 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 ఇంపార్టెంటు. అవి కూడా మీరు నోట్స్లో ప్రత్యేకంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఏంటి చాలా చాలా అంశాలు, ఒక పాయింట్ వదులుతాను చూడండి. నేను రిఫర్ చేసిన పుస్తకాల నుంచి రెండో దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టు ఉన్నాడు, లేదా అరుణనాథ డిండిమ భట్టు ఉన్నాడు. అతనిని పాండిత్య వివాదంలో శ్రీనాథుడు ఓడించాడు. అయితే వీళ్ళిద్దరికీ ఆ యొక్క కవితాత్మక పాండితాత్మక చర్చల వివాదంలో వీళ్ళిద్దరి మధ్య న్యాయ నిర్ణేతగా ఎవరు వ్యవహరించారు అంటే, వాట్ ఏ వండర్ పాయింట్, వాట్ ఏ గుడ్ పాయింట్, వాట్ ఏ ఆశ్చర్యపోయే పాయింట్.
శ్రీనాథుడు గౌడ నిండమ భట్టును ఓడించాడు. రైట్. వీళ్ళిద్దరి మధ్య ఈ పాండిత్య వివాదంలో మధ్యవర్తి ఎవరు? వీళ్ళ వివాదాన్ని తీర్చి గౌడ నిండమ భట్టు మీరు ఓడిపోయారు, శ్రీనాథుడు గెలిచాడు అని డిసైడ్ చేసిన ఆయన ఎవరు? ఇది కత్తి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సూపర్ సూపర్ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే ఆయన, పవర్ కలిగిన ఆయన అయితే ఇలాంటి క్వశ్చన్లు సెట్ చేస్తాడు. మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు, తిరుపతి నుంచి, తిరుమల నుంచి ఫోన్ చేసి, తిరుపతి నుంచి ఫోన్ చేశారు. సార్ మీ బుక్ మీ మెటీరియల్ చూశాను, అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, పేపర్ సెట్టర్ అసలు ఈ పాయింట్లను ఎందుకు మిస్ అవుతున్నాడో, మంచి మంచి పాయింట్లు, డెప్త్ పాయింట్లు ఉన్నాయి సార్ అని అతను చెప్తే నేను అతనితో చాలాసేపు మాట్లాడాను. చాలా సంతోషం వేసింది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే మన బుక్లో ఇంత కత్తి లాంటి పాయింట్లు రాసాం, 22 ఏళ్ల అనుభవంతో రాసాం, మరి ఈ పాయింట్లు మిస్ అయ్యాడే పేపర్ సెట్ చేసి ఆయన అని అనిపిస్తుంది నాకు. కరెక్ట్ ఇదే దీన్ని ఆ తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ బాబు క్యాచ్ చేసి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ అసలు ఏం బిట్లు ఉన్నాయి సార్, ఏం పాయింట్లు ఉన్నాయి సార్ మీ మెటీరియల్లో, ఇవి అడగాలి సార్, ఇవి అడగట్లేదు వాడు, ఏదో ఒక రోజు దొరుకుతాడు అని అంటున్నాడు ఆయన. నిజంగా భలే సంతోషం వేసింది. నేను వెళ్తున్న మార్గంలోనే ఆ కానిస్టేబుల్ బాబు కూడా ఆయన కూడా వెళ్తున్నారు అని అనిపించింది. సరే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శ్రీనాథుడికి గౌడ నిండమ భట్టుకి మధ్య పాండిత్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించి శ్రీనాథుడు గెలిచాడు అని డిసైడ్ చేసిన గురువు పేరు, ఆ రోజున్న ముఖ్యమైనటువంటి మత ప్రముఖుడు, పుర ప్రముఖుడు, రెండోదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు. ఆయన పేరు చంద్రభూషణ క్రియాశక్తి. కాశీ విలాస క్రియాశక్తి కాదు, ఆయన ఉన్నాడు ఈ టైంలో. కాశీ విలాస క్రియాశక్తి కాదు, శాంత లింగయ్య అంతకన్నా కాదు, చంద్రభూషణ క్రియాశక్తి. చంద్రభూషణ క్రియాశక్తి నేతృత్వంలో, ఆధ్వర్యంలో శ్రీనాథుడు గౌడ నిండమ భట్టు చెరొక చాప మీద కూర్చొని ఆయనేదో పాండిత్యం చెప్పాడు, ఈయనేదో పాండిత్యం చెప్పాడు, ఆయనేదో చెప్పాడు. చివరికి గౌడ నిండమ భట్టు చెవుల్లో నుంచి రక్తం వచ్చి శ్రీనాథుడు గెలిచిపోయాడు. ఈ మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి పండితుడు చంద్రభూషణ కీర్తి. ఎవరి సమక్షంలో? శ్రీనాథుడు గౌడ నిండమ భట్టుని పాండిత్య వివాదంలో ఓడించాను అని అడిగితే అస్సలు కత్తి 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 పాయింట్ ఇది. మీరు మరింత మైండ్ మ్యాపింగ్ పెట్టి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్ ఇది. చంద్రభూషణ క్రియాశక్తి. పైగా ఈ చంద్రభూషణ క్రియాశక్తి రెండోదేవరాయలకి గురువు కూడా. కృష్ణదేవరాయలకి వైష్ణవ మత గురువు వ్యాసరాయలు ఉన్నట్లు, గణపదేవుడికి రుద్రమదేవికి శైవమత గురువు విశ్వేశ్వర శంభు ఉన్నట్లు, చంద్రభూషణ క్రియాశక్తి రెండోదేవరాయలకు చెందిన గురువు అని మీరు మర్చిపోకండి. రైట్. రెండోదేవరాయల గురువు చంద్రభూషణ క్రియాశక్తి. శ్రీనాథుడి పాండిత్య వివాదంలో పెద్దత్వం వహించినటువంటి వ్యక్తి చంద్రభూషణ క్రియాశక్తి. శ్రీకృష్ణదేవరాయలు అంటే నెక్స్ట్ వస్తారు మనకు ఆయన వ్యాసరాయలు, శ్రీకృష్ణదేవరాయల గురువు. అయిపోయింది కాకతీయులు ఆటం చెప్పుకున్నాం మనం. అందులో గణపతి దేవుడికి మరియు రాణి రుద్రమకి గురువు శైవమత గురువు విశ్వేశ్వర శంభు. అదే గోడకి మఠాలు ఏర్పాటు చేసిండు కదా, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి తీరాలి. రైట్, చూసి తీరాలి అంతే. మరి ఇదేనో కాక ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీనాథుడుని తన ఆస్థానానికి వచ్చి పాండిత్య వివాదంలో గెలిచినందుకు కవి సార్వభౌమ బిరుదిచ్చాడు శ్రీనాథుడికి రెండోదేవరాయలు. కంచుడక్క పగలగొట్టించాడు అంటే విజయ సంకేతం. గండ పెండేరం తొడిగాడు శ్రీనాథుడికి. కూర్చోబెట్టి కనకాభిషేకం చేశాడు శ్రీనాథుడికి రెండోదేవరాయలు. రైట్. ఇవన్నీ ఏ బిల్డింగ్లో జరిగినాయి? ఏ బిల్డింగ్లో జరిగినాయి? ఏపీ సెక్రటరియటా, తెలంగాణ సెక్రటరియటా, కర్ణాటక సెక్రటరియటా, తమిళనాడు సెక్రటరియటా? ఏ బిల్డింగ్లో జరిగినాయి? బాగా గుర్తుపెట్టుకోవాలి. విజయనగరానికి చెందిన రాజులు కొన్ని గెస్ట్ హౌసులు నిర్మించుకున్నారు. విరామ సమయం కవులతో
పండితులతో గడపడానికి, సంతోషంగా ఉండడానికి. మరికొంతమంది మంత్రులతో చర్చలు జరపడానికి కొన్ని బిల్డింగులు కట్టుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బిల్డింగులు కట్టుకున్నారు. మరి ఏ బిల్డింగ్లో, ఏ భవనంలో శ్రీనాథుడికి ఇవన్నీ జరిగాయి రెండో దేవరాయల ద్వారా? ఏవన్నీ? కనకాభిషేకం, కవిసార్వభౌమ బిరుదు ఇవ్వడం, ఆ తర్వాత గౌడెడ్డి మొబటిని ఓడించినట్లు చంద్రభూషణ క్రియాశక్తి ప్రకటించడం. రైట్ 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 ఇవన్నీ ఏ బిల్డింగ్లో జరిగినాయి? ఆ బిల్డింగ్ పేరు, ఆ భవనం పేరు, ఆ భవంతి పేరు ముత్యాల శాల. ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. ముత్యాల శాల ఇది ఎవరి కొలువు కూటం అని అడిగిరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ముత్యాల శాల ఇది ఎవరి కొలువు కూటం అని అడిగారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో రెండో దేవరాయలు. శ్రీనాథుడికి చెందిన యావత్ అంశాలు ఈ బిల్డింగ్లోనే జరిగినాయి. ముత్యాల శాల అనే బిల్డింగ్లోనే జరిగినాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి మంచి మంచి పాయింట్లు. ఇదేనూ కాక శ్రీనాథుడికి రెండో దేవరాయలు కవిసార్వభౌమ బిరుదు ఇచ్చాడు. అప్పుడు శ్రీనాథుడు రెండో దేవరాయలకి ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు దక్షిణ పదీశ్వర లేదా పదేశ్వర. శ్రీనాథుడు దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఇచ్చాడు రెండో దేవరాయలకి. ఆల్రెడీ రెండో దేవరాయలకి గజబెంటాకార, ప్రౌఢదేవరాయలు అనే బిరుదులు ఉన్నాయి. రెండో దేవరాయలకి శ్రీనాథుడు ముత్యాల శాలలో దక్షిణ పదేశ్వర అని బిరుదిచ్చాడు శ్రీనాథుడు రెండో దేవరాయలకి. రెండో దేవరాయలు శ్రీనాథుడికి కవిసార్వభౌమ అని బిరుదిచ్చాడు. అరే ప్రీవియస్ వీడియోలో ఈ బిట్టు మీరు చెప్పారు కదా రెండో దేవరాయలకు సంబంధించిన వీడియోస్లో అని మీరు అడగొచ్చు. ఎస్ చెప్పా. అప్పుడు చెప్పింది దక్షిణ పదేశ్వర కాదు, దక్షిణ సముద్రాధీశ్వర. వామ్మో, ఇంత డిఫరెన్స్ ఉందా? దక్షిణ పదేశ్వర, దక్షిణ సముద్రాధీశ్వర. ఎస్ 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 ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 2, నాట్ 3. అయ్యో ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా సార్ చదివేటప్పుడు మాకు. ఉంటాయి, ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తాడు పేపర్ సెట్ చేసి ఆయన. దక్షిణ పదేశ్వర శ్రీనాథుడు రెండో దేవరాయలకి ఇచ్చిన బిరుదు. తాను రెండో దేవరాయల చేత కవిసార్వభౌమ పొంది. ఇక దక్షిణ సముద్రాధీశ్వర లక్కన్న దండనాయకుడు రెండో దేవరాయలకి ఇచ్చాడు. అబ్దుల్ రజాక్ కాదు, లక్కన్న దండనాయక. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. లక్కన్న దండనాయక ఈయన ఏ సందర్భంలో వచ్చాడు? రెండో దేవరాయలు కేరళను త్రివేంద్రం వరకు ఆక్రమించుకున్నాడని, శ్రీలంకపై దాడి చేసి జాఫ్నాతో సామంతం కట్టించాడని, ఈ రెండు సౌత్ ఇండియా అటాక్స్ రెండో దేవరాయల తరపున లక్కన్న దండనాయకుడు చేశాడని, ఆ లక్కన్న దండనాయకుడే రెండో దేవరాయలకి దక్షిణ సముద్రాధీశ్వర అని బిరుదిచ్చాడు. దక్షిణ పదేశ్వర ఇట్స్ ఏ నార్మల్, దక్షిణ సముద్రాధీశ్వర ఇట్స్ ఏ ఏమంటాం జైజాంటిక్ టైటిల్. కాబట్టి దక్షిణ సముద్రాధీశ్వర లక్కన్న దండనాయక రెండో దేవరాయలకి ఇచ్చాడు. దక్షిణ పదేశ్వర శ్రీనాథుడు రెండో దేవరాయలకి ఇచ్చాడు. తీసుకుంది రెండో దేవరాయలే. ఈ రెండు కాక ప్రౌఢదేవరాయలు బిరుదున్నది, గజబెంటకార బిరుదున్నది. కాబట్టి రెండో దేవరాయలకి 4 బిరుదులు. దక్షిణ పదేశ్వర, దక్షిణ సముద్రాధీశ్వర, ప్రౌఢదేవరాయలు, గజబెంటాకార. మళ్ళీ చూడండి, అటదిడ్డంగా చెప్తాను. గజబెంటాకార, దక్షిణ పదేశ్వర, దక్షిణ సముద్రాధీశ్వర, ప్రౌఢదేవరాయ. దీస్ ఆర్ ద టైటిల్స్ ఫ్రమ్ సెకండ్ దేవరాయ. కాబట్టి మీరు మీ మైండ్లో మ్యాపింగ్ అయిందని అనుకుంటున్నాను. దక్షిణ పదేశ్వర వేరు, దక్షిణ సముద్రాధీశ్వర వేరు. సడన్గా చూడకుండా ఎట్లా పడితే అట్లా ఆప్షన్లోకి వెళ్ళి పెట్టొద్దు. క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, సగం చదవద్దు. సగం చదివి ఆ దక్షిణ మనం చదివేశాం కదా, ఇది శ్రీనాథుడు. నో 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 శ్రీనాథుడు దక్షిణ పదేశ్వర ఇచ్చాడు రెండో దేవరాయలకి. రైట్. లక్కన్న దండనాయకుడు దక్షిణ సముద్రాధీశ్వర ఇచ్చాడు రెండో దేవరాయలకి. సముద్రాధీశ్వర కింద 3 సముద్రాలు ఉన్నాయి, వాటిని గెలిచాడని. రైట్. ఈ పాయింట్లు రెండో దేవరాయల్లో మనం మిస్ అయ్యాం. ఈ మిస్ అయిన కత్తులు లాంటి పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. చెల్లెమ్మ, తమ్ముళ్ళు, నేను రామి హిస్టరీ రఫీసాన్ని గంటాపదంగా చెప్తున్నాను. మీరు జాబులు కొట్టి తీరుతారు. నా లెసన్లు ఫాలో కండి. జాబులు ఎలా రావో చూద్దాం.
ఇప్పుడు రెండో దేవరాయల తర్వాత ఆయన కొడుకు మల్లికార్జున రాయలు రాజ్యానికి వచ్చాడు. ఇది సెకండ్ హాఫ్ ఈరోజు వీడియోలో. మల్లికార్జున రాయలు పెద్దగా ప్రాధాన్యం వహించినవాడు కాదు. ఈయన బ్రదర్ ఉన్నాడు విరూపాక్ష రాయలు, ఆయన రాజయ్యాడు. అంటే రెండో దేవరాయలకి మరో కొడుకు విరూపాక్ష రాయలని కొన్ని పుస్తకాల్లో ఉంది, రెండో దేవరాయల తమ్ముడి కొడుకు విరూపాక్ష రాయలని మరికొన్ని పుస్తకాల్లో ఉంది. ఏదేమైనా రెండో దేవరాయల తర్వాత మల్లికార్జున రాయలు వచ్చాడు, మల్లికార్జున రాయల తర్వాత విరూపాక్ష రాయలు వచ్చాడు. విరూపాక్ష రాయల్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. చివరి రాజు, ఒక మాట చెప్పాలంటే విజయనగరానికి సంగమ వంశంలో చివరి రాజు, సంగమ డైనాస్టీలో లాస్ట్కి. అయితే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు అసమర్థులు కాబట్టి, కోపిష్టులు కాబట్టి, ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, పరిపాలనపై ఆర్థిక వ్యవస్థపై దీర్ఘమైన ఆలోచన, దూరాలోచన ఉండదు కాబట్టి ఈ విరూపాక్ష రాయలు తను పతనం అవడమే కాకుండా విజయనగరాన్ని పతనం చేశాడు. సంగమ వంశాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే ఎకనామిక్స్లో క్షీణపాంత ప్రయోజన సూత్రం అని ఉంటుంది. తొలి దశలో బాగానే ఉంటుంది, తర్వాత దానివల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. ఆ తర్వాత ఎన్ని యాపిల్స్ తిన్నా వేస్టే, ఉపాంత ప్రయోజనం ఉండదు. ఇది సేమ్ వే ప్రతి వంశంలో కూడా తొలుత స్టార్ట్ అవుతుంది, గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది, ఆ తర్వాత తుసుక్కున జారిపోతుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఎకనామిక్స్లో లాగానే ఇక్కడ కూడా తుసుక్కున జారిపోయే పరిస్థితిలో విరూపాక్ష రాయలు రావడం జరిగింది. విరూపాక్ష రాయలు కానీ ఆ పైన మల్లికార్జున పండిత రాయల కాలంలో కానీ ప్రధానంగా రెండు విషయాలు జరిగాయి. వీళ్ళు సమర్థులు కానందున గజపతులు కొండవీడును ఆక్రమించుకున్నారు. అంటే తీర ప్రాంతం గజపతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలా బ్యాడ్ లక్ ఎవరికి? విజయనగర రాజ్యానికి. అంతకుముందు రెండో దేవరాయలు రాచవేమారెడ్డి తర్వాత కొండవీడు మీద దండయాత్ర చేసి కొండవీడుని ఆక్రమించుకొని సామంతం చేసి కప్పం వసూలు చేశాడు సంగమ వంశానికి చెందిన రెండో దేవరాయలు. అంటే సంగమ వంశం కాలంలో, రెండో దేవరాయల కాలంలో కొండవీటి రెడ్డి రాజ్యం విజయనగరానికి సామంతమైంది. రెండో దేవరాయలు తర్వాత వచ్చిన విరూపాక్ష రాయలు లేదా మల్లికార్జున రాయలు కాలం నాటికి వీళ్ళ అసమర్థత వల్ల ఒరిస్సాలోని కటక్కి చెందిన గజపతులు కపిలేశ్వర గజపతి నాయకత్వంలో గజాలను వేసుకొని ఆ గజాల దంతాలకి ఆయుధాలు, వెపన్స్, కత్తులు కట్టి, తొండానికి కత్తులు కట్టి ఆ గజపతుల సైన్యం మెల్లమెల్లగా ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి కృష్ణా జిల్లా వైపు నుంచి కొండవీడు రెడ్డి రాజుల రాజధాని పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. కొండవీడుని తీరాంధ్రంలో సంగమ వంశం చివరికి విజయనగరానికి పట్టుపోయింది. తీరాంధ్రంలో పట్టుపోతే ఏముంటుంది? ఇంకా ఇదొకటి చాలా ఇంపార్టెంట్. సంగమ వంశం చివరి కాలంలో, రెండో దేవరాయల కాలంలో వచ్చింది కొండవీడు. పాపం రెండో దేవరాయల తర్వాత వచ్చిన కొంతకాలానికి వచ్చిన విరూపాక్ష రాయల కాలంలో కొండవీడు తన పట్టుని కోల్పోయి మొత్తంగా గజపతుల రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఇకపైన కపిలేశ్వర గజపతి కొండవీడు రెడ్డి రాజ్యానికి రాజయ్యాడు. అంటే కొండవీడు రెడ్డి రాజ్యం, దాన్ని వేసేసి విజయనగరం, దాన్ని వేసేసి ఇప్పుడు గజపతులు, అట్లా 1 by 1 వస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి పరీక్షల దృష్ట్యా. అలానే విరూపాక్ష రాయలు చివరి రాజు సంగమ వంశంలో. ఈ క్యాండిడేట్ కాలంలో గోవా పోయింది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు గుర్తు తెచ్చుకోకపోతే నేను వీడియో నుంచి వెళ్ళిపోతాను, మధ్యలో అలుగుతా. నేను మీ మీద వెళ్ళిపోతున్నా ఈ వీడియో నుంచి, నేను అలుగుతా. ఇప్పుడు మీకు ప్రశ్న ఏమేస్తున్నానంటే, నేను అసలు గోవా విజయనగర రాజ్యంలో ఏ రాజు చేత ఆక్రమించబడి విజయనగర రాజ్యంలో కలిపివేయబడి దేశ విదేశీ వ్యాపారాలకి కాణాసిగా గోవా నిలిచింది? ఏ రాజకాలంలో? ప్రీవియస్ వీడియోలో చెప్పా. మొదటి దేవరాయల, మొదటి బుక్క రాయల, మొదటి హరిహర రాయల, రెండవ హరిహర రాయల? చెప్పాలి మేడం గారు, చెప్పాలి చిన్న మేడం గారు, చెప్పాలి చిన్న తమ్ముడు గారు, చెప్పాలిరా చిన్ను. మీకు ఆ ప్రీవియస్ వీడియోలో రెండో దేవరాయలకి ముందు 2 వీడియోలకు ముందు చెప్పా. బుక్కరాయ, ఫస్ట్ బుక్కరాయ మంత్రి మాధవ మంత్రి, ఫస్ట్ బుక్కరాయకు చెందినటువంటి మాధవ మంత్రి గోవాని ఆక్రమించుకున్నాడు.
మొదటి బుక్కరాయలు తరపున దండయాత్రకు వెళ్ళి ఈ విధంగా అంతర్జాతీయ వర్తక వ్యాపారాల్లో పేరుగాంచిన గోవా విజయనగరంలో మొదటిసారిగా కలిసింది. బట్ విరూపాక్ష రాయలు గోవాని పోగొట్టేశారు. మిల్లు సిద్ధాంతం మీకు ఒకసారి చెప్పాను. మిల్లు సిద్ధాంతం. అయ్యా మిల్లులో కష్టపడతాడు, బాగా కష్టపడి 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 మిల్లు కొంటాడు, మిల్లుకి ఓనర్ అవుతాడు. కొడుకు మిల్లు నమ్మేసి మళ్ళీ మిల్లులో కూలోడు అయిపోతాడు. ఎంజాయ్ చేసి మిల్లు నమ్మేసి మళ్ళీ కూలిగా మారిపోతాడు. అతని కొడుకు మళ్ళీ మిల్లు కొంటాడు, అతని కొడుకు మిల్లు అమ్మేస్తాడు, అతని కొడుకు మరొకటి కొడుకు మిల్లు కొంటాడు, మరొకటి కొడుకు మిల్లు అమ్మేస్తాడు. మిల్లు సిద్ధాంతం అంటారు. ఇది నేనే కనిపెట్టాను. అలాగే ఇక్కడ కూడా పాపం మొదటి బుక్కడు ఎంతో కష్టపడి మాధవ మంత్రి ద్వారా గోవాని పీకితే విరూపాక్షరాయలు గోవాని పోగొట్టుకున్నాడు. అసలు గోవాని పోగొట్టుకోవడం అంటే హార్ట్. ఒక మనిషికి హార్ట్ ఎంత అవసరమో, ఒక మనిషికి కిడ్నీలు ఎంత అవసరమో, ఒక మనిషికి లంగ్స్ ఎంత అవసరమో, ఊపిరితిత్తులు ఎంత అవసరమో, గోవా కూడా విజయనగర రాజ్యానికి అంతే అవసరం. బట్ విరూపాక్షరాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కారణాలు రెండు ఉన్నాయి. గోవా ఎవరి కాలంలో విజయనగరంలోకి వచ్చింది అనేదే అసలు $1,00,000 చేసే ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ లాంటి ప్రశ్న. గోవా ఎవరి కాలంలో విజయనగరంలోకి వచ్చిందని. ఇప్పుడు గోవా ఎవరి కాలంలో పోయింది అనేది కూడా ఇంపార్టెంటే. పోయినా గోవా ఇక మళ్ళీ రాలా. ఎవరి కాలంలో పోయింది? విరూపాక్షరాయల కాలంలో పోయింది. ఎందుకు పోయింది? గోవాని పోగొట్టుకోవడం పెద్ద లాస్. ఇట్స్ ఏ హ్యూజ్ లాస్ ఫ్రమ్ విజయనగర. ఎలా పోయింది? గోవా ఓడరేవుని కేంద్రంగా చేసుకుని అరబ్బులు, అరబిక్ గుర్రాలు, పారసిక గుర్రాలు బహుమని సుల్తానులుగా అమ్ముతా ఉన్నారు. గోవా కేంద్రంగా చేసుకుని అది దానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే గోవా అప్పటికి విజయనగరంలోనే ఉంది కాబట్టి. 3-4 సార్లు చెప్పి చూశాడు, మీ గుర్రాలు మాగమ్మనరా బాబు, వాళ్ళకి ఎందుకు అమ్ముతారని. ఎవరు? విరూపాక్షరాయలు. కానీ వాళ్ళు బహుమనీలకి అమ్ముతున్నారు. కారణం బహుమనీలకి విజయనగరానికి పడదు కదా. సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం రాయచూర్ దోఆబ్ ఉంది కదా. అందువల్ల విజయనగరానికి బహుమనీలకి పడదు కదా. వాళ్ళ గుర్రాలు అమ్మితే వాళ్ళు విజయనగరాన్ని ఓడించే అవకాశాలు ఉన్నాయిగా. అందువల్ల ఆ గుర్రాలు మాగమ్మండని విరూపాక్షరాయలు అడిగితే వాళ్ళు అమ్మల. ఎవరు? పారసీకులు, అరబ్బులు తమ గుర్రాలను అమ్మల, బహుమనీలకే అమ్ముతున్నారు. అందువల్ల గోవా మీద విరుచుకుబడి విరూపాక్షరాయలు తరిమేశాడు గోవా నుంచి బహుమనీలని, పర్షియన్లని, అరబ్బులను తరిమేశాడు. ఇది బహుమనీల కోపానికి కారణమైంది. ఫలితంగా బహుమనీల మంత్రి ఖాజీ మహమ్మద్ గవాన్, అబ్బో ఇతడు ఒక రేచుక్క అన్నట్టు, ఖాజీ మహమ్మద్ గవాన్ అపారమైన సైన్యాన్ని వేసుకొచ్చి గోవాని పీకొని బహుమని రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ రోజు నుంచి గోవా బహుమని రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తదుపరి గోవా బహుమని రాజ్యం 5 ముక్కలైన తర్వాత వాటా కింద బీజాపూర్ కిందకు పోయింది. ఆ తదుపరి 1510లో కృష్ణదేవరాయలు బీజాపూర్ నవాబు యూసఫ్ ఆదిల్ షాను చంపి అదే గోవాను తీసుకుని 1510లో గోవా సంధి ద్వారా 1510లో పోర్చుగీసుల అల్బుక్లకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి గోవా పోర్చుగీసుల కిందకు పోయి 1961 వరకు గోవా పోర్చుగీసుల కింద ఉంది. ఇది గోవా చరిత్ర. ఇంకా ముందు కృష్ణదేవరాయల కాలంలో గోవా చరిత్ర చెప్పుకుందాంలేండి. కాబట్టి విరూపాక్షరాయలు గోవాని కోల్పోయాడు. అంతకుముందు రెడ్డి రాజ్యాన్ని కోల్పోయారు. ఫలితంగా మెల్లగా సాళువ వంశానికి చెందిన నరసింహరాయలని ఆయన మంగు మూల పురుషుడు సాళువ మంగు మెల్లగా వీళ్ళ దగ్గర మంత్రిగా చేస్తూ సేనానిగా చేస్తూ చివరికి విరూపాక్షరాయలు అసక్తతను గుర్తించి అసమర్థతను గుర్తించి ఆయన సాళువ వంశాన్ని స్థాపించుకున్నాడు విజయనగర రాజ్యంలో. ఇలా విరూపాక్షరాయల కాలంలో గోవా పోవడం, అలానే పోవడానికి కారణం గోవాని ఆక్రమించుకున్న బహుమని రాజు. అసలు గోవా విజయనగరంలోకి ఎప్పుడు వచ్చింది? అలానే ఏమంటుందని మనం రెడ్డి రాజ్యం ఎందుకు పోగొట్టుకున్నారు? ఎవరి కాలంలో రెడ్డి రాజ్యం విజయనగరంలోకి వచ్చింది? ఎవరి కాలంలో రెడ్డి రాజ్యాన్ని విజయనగరం వాళ్ళు కోల్పోయారు? ఇలాంటి అంశాలు ఈరోజు మనం వీడియోలో ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. ఒక మాట చెప్పాలంటే కొండవీడు పోయిన తర్వాత, గోవా పోయిన తర్వాత విజయనగరం కొద్దిగా వీక్ అయింది. సంగమ వంశం చివరి రాజులు వీక్ ఫెలోస్ కాబట్టి విజయనగరం వీక్ అయింది. నడిపే నావికుడు బలంగా ఉంటే సముద్రంలో వచ్చే సునామీ ఏం చేసిద్ది మన్ని? నడిపే నావికుడు బలంగా ఉంటే సముద్రంలో వచ్చే సునామీ ఏం చేసిద్ది మన్ని? ఏమీ చేయదు. రైట్. బట్ విజయనగరంలో సంగమ వంశం చివరిలో, సంగమ వంశం అని కాదు ఏ వంశమైనా చివరిలో అసమర్థులు వస్తారు, వాళ్ళ రాజ్యాన్ని
లేదా వంశాన్ని పూర్తి చేస్తారు. తాజాగా స్క్రీన్ మీద సాళువ వంశం అనేది వచ్చింది. దీని గురించి మనం మరో వీడియోలో మళ్ళీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. నేను మీ హిస్టరీ రఫీజాన్ని. మళ్ళీ మరో వీడియో చేసుకుందాం. మీరు బాగా చదవాలి, బాగా కష్టపడాలి. కరోనా ఉంటుంది, మనుషులు ఉంటారు, అందరూ కలిసి సహజీవనం చేయాల్సిందే. అయితే మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కరోనా రాదు, దానికి బాబు రాదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ మన జాగ్రత్తలు తీసుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉంటారా మరి. నేను మీ హిస్టరీ రఫీజాన్ని. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ హ్యాపీయెస్ట్ డే, హ్యావ్ ఏ చీర్ఫుల్ డే, హ్యావ్ ఏ ఇంకేదన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్.